శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 27వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కలియుగ ధర్మాల గురించి తెలియచేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతకీర్తికి శృతదేవ మహాముని చెప్తున్నాడు అంటూ నారదుడు అంబరీషునికి వైశాఖ మాసంలో ఉత్తమ తిథుల్ని గురించి, కలియుగ ధర్మాలను గురించి ఇలా చెప్పాడు. శృతకీర్తి శృతదేవుడు చెప్పినదంతా విని, మునీంద్ర, ఈ వైశాఖ మాసంలో ఉత్తమ తిథులేవి, దానాలలో గొప్ప దానాలేవి వివరంగా చెప్పండి అని అడిగితే శృతదేవుడు ఇలా చెప్పసాగాడు. రాజేంద్ర, వైశాఖ మాసంలో ఉండే తిథులన్నీ ఉత్తమమైనవే. అయితే శుక్లపక్షంలో ఏకాదశి నాడు చేసిన సత్కర్మలు 1,000,000 రెట్లు పుణ్యాన్నిస్తాయి. అన్ని దానాలలోనూ ఉత్తమమైన దానం అన్నదానం. అన్నాత్ ప్రాణా భవంతి భూతానాం అని శృతి. అంటే ప్రాణులకు అన్నం పెడితేనే ప్రాణాలు నిలుస్తాయి అని అర్థం. ప్రాణం నిలబడితే ఆ పైన మిగిలిన కర్మలకు అవకాశం ఉంటుంది. అలాంటి ఉత్తమ దానాల వల్ల, పుణ్యతీర్థాలను సేవించటం వల్ల కలిగే పుణ్యం అంతా ఒక్క ఏకాదశి నాడు చేసే తీర్థ స్నానం వల్ల కలుగుతుంది. ఆనాడు చేసే స్నానం, దానం, తపస్సు, పూజ, హోమం, సత్కర్మలు, విష్ణు కథాశ్రవణం అన్నీ వెంటనే ముక్తిని ప్రసాదిస్తాయి. రోగగ్రస్తుడు కానీ, దరిద్రుడు కానీ ఏకాదశి నాడు ఇవేవీ చేయలేకపోతే శ్రీహరి నామస్మరణ చేస్తే చాలు, అతనికి కూడా మోక్షం వస్తుంది. పేదలు, ధనవంతులు, కుంటివారు, గుడ్డివారు, విధవా స్త్రీలు, భార్య లేని పురుషులు, బాలురు, వృద్ధులు, రోగగ్రస్తులు అందరూ వైశాఖ ధర్మాలని చేయలేకపోయినా భగవంతుని నామస్మరణతో సులభంగా ముక్తిని సాధించడానికి వీలైనది. అంత సులువైనటువంటి ధర్మాలు మనకి వైశాఖ మాసంలో తెలియచెప్పి ఉన్నారు. పెరుగుని చిలికి సారమైన వెన్నను తీసినట్లు తిథులలో ముఖ్యమైనవి ఏకాదశులు 2. ఆ తరువాత పితృదేవతలకు తృప్తికరమైనది అమావాస్య. అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి దర్శశ్రాద్ధం, తర్పణాలు చేసినట్లయితే 1,000,000 సార్లు గయాశ్రాద్ధం చేసి పిండ ప్రదానం చేసిన ఫలితం కలుగుతుంది. సూర్య సావర్ణి మనువు లోకాన్ని పాలించేటప్పుడు జరిగిన పితరుల కథ ఒకటి ఉంది, చెప్తా విను. సూర్య సావర్ణి మన్వంతరంలో 30 కలియుగాలు గడిచిన తర్వాత 31వ కలియుగంలో, అంటే ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు పాలిస్తాడు. ఇలా 30 కలియుగాలు గడిచిన తర్వాత 31వ కలియుగంలో మనువులు 14. వీరి పాలన పూర్తయితే బ్రహ్మకు 1 పగలు పూర్తవుతుంది. కలి ప్రభావం వల్ల లోకంలో ధర్మం నశించింది. ప్రజలందరూ తమ వర్ణధర్మాలు విడిచి పాపాలు చేస్తున్నారు. అధర్మంగా సంపాదించిన ధనంతో భోగాలను అనుభవిస్తున్నారు. అనర్థ దేశంలో ఉన్న ధర్మవర్ణుడు అనే బ్రాహ్మణుడు మనం జంబూద్వీపం అంతా ఇలా కలుషితమైపోవడం చూసి అక్కడ మునులు సత్రయాగం చేస్తూ హరికథాశ్రవణం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరు? ఈ ఆనర్థ దేశంలో ఉన్నటువంటి ధర్మవర్ణుడు అనే బ్రాహ్మణుడు జంబూద్వీపం అంతా కలుషితమైపోవడం చూసి అక్కడ మునులు సత్రయాగం చేస్తూ ఉంటే, అక్కడ హరికథాశ్రవణం జరుగుతూ ఉంటే అది విందామని అక్కడికి వెళ్ళాడు ఈ ధర్మవర్ణుడు. కృతయుగంలో 1 సంవత్సరం సత్కర్మలు శ్రద్ధగా చేస్తే వచ్చే పుణ్యం త్రేతాయుగంలో 1 నెల రోజులు చేస్తే వస్తుంది. అదే ద్వాపర యుగంలో అయితే 1 పక్షం, అంటే 15 రోజులు చేస్తే వస్తుంది. అదే కలియుగంలో 1 రోజు శ్రీహరినామస్మరణ చేస్తే 10 రెట్లు పుణ్యం వస్తుంది. అందుచేత కలియుగమంత గొప్పది మరేదీ లేదని మునులంతా ప్రశంసిస్తున్నారు. అప్పుడు అక్కడికి నారద మహాముని వచ్చాడు. అంతా విని ఒక చేతితో శిశ్నాన్ని, అంటే మర్మావయవాన్ని, ఇంకొక చేతితో నాలుకను పట్టుకుని
నాట్యం చేయడం మొదలుపెట్టాడు. మునులంతా మునీంద్ర, అదేమిటి అలా నాట్యం చేస్తున్నావని అడిగారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, కలియుగం వచ్చిందని విని సంతోషం పట్టలేక ఆడుతున్నాను. మనం అంతా అదృష్టవంతులం. కొంచెం శ్రమతో మహాఫలాన్నిచ్చేది కలియుగం. ఈ యుగంలో కథా సంస్మరణాన్ముక్తి అనే పెద్దల మాట ప్రకారం కేవలం శ్రీనాథుణ్ణి భక్తితో స్మరిస్తే చాలు మోక్షం వస్తుంది. కలియుగంలో భోగాభిలాష ప్రజలలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని వారు నిగ్రహించుకోలేరు. దానికి ప్రధానం మర్మాంగం, రెండోది నాలుక. ఇది రుచులకు అలవాటు పడిందంటే దాన్ని నిగ్రహించడం కూడా కష్టమే. ఆ రెండింటిని అదుపులో పెట్టుకుంటే చాలు సులభంగా మోక్షం పొందటానికి ఈ కలియుగం చాలా సహకరిస్తుంది అని చెప్పటానికే ఆ రెండింటిని చేతులతో పట్టుకొని నాట్యం చేశాను అని చెప్పాడు. ఈ కలియుగంలో భారతదేశమంతటా అధర్మం వ్యాపించిపోయింది. ఇటువంటి చోట మీరు ఉండలేరు. మంచి ప్రదేశానికి వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత వారంతా జంబూ ద్వీపాన్ని విడిచి ద్వీపాంతరం వెళ్ళిపోయారు. వారితో పాటు ధర్మవర్ణుడు కూడా మరొక ద్వీపానికి వెళ్ళాడు. కొంతకాలం అక్కడ తపస్సు చేసిన తర్వాత జంబూ ద్వీపం ఎలా ఉందో చూద్దామని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కలి ప్రభావం బాగా ముదిరిపోయింది. బ్రాహ్మణులు వేదాలు చదవటం మానేశారు. వేద ధర్మాలు అడుగంటాయి. శూద్రులు సన్యాసులవుతున్నారు. భార్య భర్తను, శిష్యుడు గురువును, పుత్రుడు తండ్రిని, సేవకుడు యజమానిని ద్వేషిస్తున్నారు. బ్రాహ్మణులంతా శూద్రుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. గోవులు మేకలైనాయి, అంటే ఆహార పదార్థాలు అయ్యాయి అని అర్థం. వేదాలు ఉండేవట అని ప్రజలు కథల్లా చెప్పుకుంటున్నారు. దేవతారాధనలు తగ్గిపోయాయి. భూత ప్రేతాదులే దేవతలుగా పూజలందుకుంటున్నారు. ప్రజలంతా అర్ధకామాల మీద ఆసక్తి పెంచుకొని వాటి కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడుతున్నారు. మోసగాళ్ళు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. మనస్సులో కానీ, మాటలో కానీ, చేసే పనిలో కానీ నిర్మలత్వం లేదు. అనుకునేది ఒకటి, చెప్పేదొకటి, చేసేది ఇంకొకటిగా అంతా కపట నాటకమే. విద్యాభ్యాసం జ్ఞానం కోసం కాకుండా కేవలం ధన సంపాదనకే జరుగుతూ ఉంది. అలాంటి విద్యలనే ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అధములు, గుణహీనులు పూజలు అందుకుంటున్నారు. ఉత్తములను గౌరవించేవారు లేరు. ఆచారవంతులైన బ్రాహ్మణులు దరిద్రులవుతున్నారు. అధర్మంగా, అన్యాయంగా సంపాదించిన వారే గొప్పవారవుతున్నారు. వారికే అన్ని భోగభాగ్యాలు, అధికారాలు లభిస్తున్నాయి. జనులలో హరిభక్తి లేదు. పుణ్యక్షేత్రాలన్నీ వేద ధర్మాలు లేకుండా కేవలం ధన ప్రధానంగా నడుస్తున్నాయి. శూద్రులు ధర్మ ప్రవర్తకులవుతున్నారు. మానవులు అల్పమైన ఆయుర్దాయం కలిగి ఉన్నారు. ప్రజలలో దయాధర్మాలు నశించి పరమ దుర్మార్గులవుతున్నారు. అందరూ ధర్మపన్నాలు చెప్పేవారే. అందరూ అన్ని రకాల దానాలు పుచ్చుకునేవారే. ఇతరులను నిందిస్తూ ఎదుటివారిని చూసి అసూయపడుతూ ఉన్నవారే. తండ్రి కూతుర్ని, సోదరుడు సోదరిని కోరుతున్నవారు కనిపిస్తున్నారు. వావి వరసలు పోయాయి. తక్కువ వారైన స్త్రీలైనా తమ వాంఛలు తీర్చడానికి చాలనుకుంటున్నారు. వ్యభిచార దోషం ఎక్కువైంది. పాపాత్మల దోషాలను గుణాలుగా పొగుడుతున్నారు. మంచివారిలో ఉండే స్వల్ప దోషాల్ని కూడా కొండంతలు చేసి అల్లరి చేస్తున్నారు. గుణాల్ని దోషాలుగాను, దోషాల్ని గుణాలుగాను చూసే ప్రజల సంఖ్య ఎక్కువైంది. జలగ స్త్రీ స్తన్యాన్ని పట్టుకుని రక్తం తాగుతుంది, కానీ పాలు తాగదు కదా. అలాగే దుష్టులు దోషాలనే ధర్మాలుగా పాటిస్తున్నారు. ఓషధులు సారం లేనివయ్యాయి, అంటే పంటలలో బలం లేదన్నమాట. ఋతువులు తమ ధర్మాన్ని వదిలిపెట్టాయి. కన్యలు గర్భవతులవుతున్నారు. నటుల్ని, నర్తకుల్ని ప్రజలు నాయకులుగా స్వీకరిస్తున్నారు. వేదశాస్త్రాలు చదివిన పండితుల్ని యాచకులుగా చూస్తున్నారు. బ్రాహ్మణులు కూడా అయోగ్యుల్ని ధనాశ చేత ఆశ్రయించి జీవిస్తున్నారు. కొడుకులు తల్లిదండ్రులకు శ్రాద్ధాలు పెట్టడం మానేస్తున్నారు. ప్రజలలో ఆస్తిక బుద్ధి, ధర్మబుద్ధి కనబడడం లేదు. ధర్మవర్ణుడు అన్నింటినీ చూచి బాధపడి ఇతర ద్వీపాలలోనూ లోకాలలోనూ తిరుగుతూ
పితృలోకానికి వెళ్ళాడు. అక్కడున్న వారిలో కొందరు చాలా కష్టపడుతూ ఏదో పనులు చేస్తున్నారు, కొందరు కింద పడి ఏడుస్తున్నారు, కొందరు చీకటిగా ఉన్న నూతిలో పడి ఒక గడ్డి పరకను పట్టుకుని వేళ్లాడుతున్నారు. వారు పడితే అగాధంగా ఉన్న నూతిలో పడాలి. ఇంకొక వింత ఏమిటంటే, ఒక ఎలుక వారు పట్టుకున్న గడ్డి పరకను కొంచెం కొంచెం కొరుకుతూ ఉంది. ఇంక కొంచెమే పట్టు ఉంది. అది చూసి దాన్ని పట్టుకుని వేళ్లాడుతున్న పితరులు భయపడుతూ దుఃఖిస్తున్నారు. ధర్మవర్ణుడు వారిని చూసి జాలిపడి, అయ్యలారా, ఎవరు మీరెందుకు ఇలా గడ్డి పరకను పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నారు? మీకు ఈ కష్టం తొలగిపోయే మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి, నాకు చేతనైన సాయం చేస్తాను అని అడిగాడు. అప్పుడు ఆ పితరులు, నాయనా, మేము శ్రీవత్స గోత్రీకులం. భూలోకంలో మా వంశంలో పుట్టిన ధర్మవర్ణుడు అనేవాడు సంసారం మీద విరక్తితో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇప్పుడు అతడొక్కడే మా వంశం నిలవడానికి ఆధారం. అతడు తపస్సులో మునిగిపోవటం చేత మాకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేసేవారు లేక ఇలా దుఃఖిస్తున్నాం. ఈ గడ్డి పరకను చూసావు కదా, ధర్మవర్ణుడే ఈ గడ్డి పరక. వాడు కూడా చనిపోతే మా వంశం అక్కడితో నశిస్తుంది. గడ్డి పరక కూడా తెగి మేము ఆ అగాధంలో పడిపోతాం. అతడు వివాహం చేసుకుని సంతానాన్ని కంటే మాకీ దురవస్థ పోతుంది. కాబట్టి నాయన, నువ్వు జంబూద్వీపానికి వెళ్ళి మా ధర్మవర్ణుడికి మేము పడుతున్న ఈ అవస్థను చెప్పు. వాడి దయ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పు. వంశమే గడ్డి పరక, ఎలుక కాలం. కాలం గడ్డి పరకను 3 వంతులు పైగా కొరికేసింది. నీ వయస్సు కూడా పెరుగుతూ ఉంది, ఆయువు క్షీణిస్తోంది. ఇంకా ఉపేక్షిస్తే నువ్వు కూడా మాతో పాటే ఈ నూతిలో పడతావు. కాబట్టి పెళ్లి చేసుకుని సంతానాన్ని వృద్ధి చేసుకుని వంశాన్ని రక్షించమని చెప్పు. పుత్రులు ఎక్కువ మంది ఉండాలి. వారిలో ఎవడైనా ఒక్కడు గయాశ్రాద్ధం చేసి పితరులకు ఉత్తమ గతులు కలిగించవచ్చు. ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతూ ఉంది. ఏష్టవ్యా బహవః పుత్రాః యద్యేకోపి గయాం వ్రజేత్ శిరసి శ్రద్ధ కృద్వాస్తు కులానాం శతముద్ధరేత్. అంతేకాదు, అంతమంది పుత్రులలో ఒకడు అశ్వమేధయాగం చేయవచ్చును, ఇంకొకడు హరికథలు వినవచ్చును. దేనివల్లనైనను మాకు ముక్తి కలగవచ్చును. అపుత్రస్య గతిర్నాస్తి. పుత్రులు లేని వారికి గతులు ఉండవని శాస్త్రాలే చెప్తున్నాయి. అందుచేత మా ధర్మవర్ణుణ్ణి పెళ్లి చేసుకుని వంశాన్ని ఉద్ధరించమని చెప్పు తండ్రి అని ప్రార్థించారు. ధర్మవర్ణుడు తన పితరుల మాటలు విని చాలా దుఃఖించి వారితో ఇలా అన్నాడు, అయ్యలారా, ఆ ధర్మవర్ణుణ్ణి నేనే. నారదముని కలియుగంలో కామము, జిహ్వ అంటే నాలుక ఎలాంటి వాడినైనా ఆకర్షించి పతనం చేస్తాయి అని చెప్పినప్పుడు నేను వైరాగ్యంతో వివాహ ప్రసక్తి వదిలి చాలా పొరపాటు చేసి మీకు ఈ దుఃఖాన్ని కలిగించాను. ఇప్పుడే నేను ఈ జంబూద్వీపానికి వచ్చాను. కలియుగంలో అప్పుడే 3 పాదాలు గడిచిపోయాయి. నేను మిమ్మల్ని గురించి ఆలోచించక చాలా తప్పు చేశాను. మానవుడు 3 రుణాలు తీర్చాలిట. మొదటిది ఋషి రుణము. వేదశాస్త్రాలు చదివినందువల్ల ఆ రుణం తీరుతుంది. రెండవది దేవరుణం. యజ్ఞయాగాలు చేసి మనకు వర్షాలు, సస్యాలు సమకూర్చే దేవతలను యజ్ఞపురుషుడైన శ్రీ నారాయణుణ్ణి సంతృప్తిపరచడం వల్ల తీరుతుంది. మూడవది పితృణం, అంటే పితృ ప్లస్ రుణము, పితృణం. ఇది 3వ రుణం. సంతానాన్ని పొంది వారిని సధర్ములుగా తీర్చిదిద్దినందువల్ల తీరుతుంది. నేను ఈ ధర్మాలను విస్మరించి తప్పు చేశాను. నేను వివాహం చేసుకుంటాను, మీ రుణం తీర్చుకుంటాను, విచారించకండి అని ఓదార్చాడు. పితరులు, నాయన, సదాచార సంపన్నులైన విష్ణు భక్తుల్ని చూసి కలిపురుషుడు భయపడతాడు. వైశాఖ వ్రతం, మాఘవ్రతం చేసిన వారి జోలికి రాడు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఆ నెలలోని తిథులన్నీ పవిత్రమైనవే. చైత్ర బహుళ అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైనది. ఆ రోజున జలపాత్రనిచ్చి దర్శశ్రాద్ధములో పిండ ప్రదానం చేస్తే అది గయాశ్రాద్ధం కన్నా 1,000,000 రెట్లు ఫలితాన్ని కలిగిస్తుంది. ఇలా చేస్తే పితృదేవతల మీద అమృత వర్షం కురుస్తుంది.
అంతకంటే పితృదేవతలకు కావలసిందేముంది? అందుచేత మేము చెప్పినట్లు చేయమని పితరులు చెప్పగా విని ధర్మవర్ణుడు వివాహం చేసుకున్నాడు, సంతానాన్ని పొందాడు. పితృదేవతల ప్రీతి కోసం చైత్ర అమావాస్య నాడు జలపాత్రతో పాటు పిండ ప్రదానం చేసి తన పితరులకు ఉత్తమ గతులు కలిగించాడు అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని 27వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.